ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న చెప్పాను కదండి, వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం విశేషంగా చేసుకున్నాను. నా పుట్టినరోజు కూడా వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది. అందు గురించి వరలక్ష్మి వ్రతాన్ని కొంచెం బాగా సెలబ్రేట్ చేసుకున్నానని చెప్పాను కదండి. అది ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. గోరింతాకైతే ఈ విధంగా తెప్పించానండి. గోరింతాకుని అది కూడా శాస్త్ర ప్రకారం రోట్లోనే రుబ్బించాలని అనుకున్నాను. ఈ విధంగా రోల్ని అయితే కడిగిస్తున్నానండి. ఈ రోల్ నేను కాపురానికి వెళ్ళినప్పుడు నాకు కూడా వచ్చిన రోల్ అండి ఇది. ఈ రోట్లో నేను చాలాసార్లు పిండి పెసరట్లకి రుబ్బానండి. మామూలుగా కూడా ఇడ్లీలకి వాటికి కూడా నేను రుబ్బేదాన్ని. నాకు ఇష్టం అండి రోట్లో రుబ్బడం అంటే. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను నేర్చుకున్నానండి, దంచడం కూడా నేర్చుకుందామని ట్రై చేశాను. వడ్లు వేసుకుని దంచమని మా నాన్నమ్మ చెప్పింది. కాబట్టి ఏదో గుప్పాను కదండి, అంత క్లియర్గా దంచడం అయితే నాకు రాలేదు. దంచడం కూడా నేర్చుకోవాలని అనుకునేదాన్ని అనమాట. రుబ్బడం అయితే నాకు బాగా వచ్చండి. ఆ రోల్ని ఈ విధంగా అపార్ట్మెంట్లో కింద పెట్టానండి రోలు. అది దాన్ని వాచ్మెన్ భార్య చాకల ఆవిడ మంచిది కదండి. ఆవిడ చేతితో ఫస్ట్ ఏ పని చేసినా కూడా తను కడిగి రోటికి ఈ విధంగా అయితే ముగ్గులు పసుపు కుంకుమ పెడుతుందండి. నేనైతే ఇక్కడ అపార్ట్మెంట్లో మన కార్ ప్లేస్ అంతా కూడా కడిగిస్తున్నానండి. ఎందుకంటే పసుపు కొడతాం అనమాట. వరలక్ష్మి వ్రతాన్ని అన్నీ కూడా శుభప్రదంగా పసుపు కొట్టి ఒక పెళ్ళి ఎలా చేస్తారో ఆ విధంగా 1 by 1 అన్నీ చెయ్యాలని, దండలు కూడా చేతితో గుచ్చి 10 మంది కూర్చుని చెయ్యాలని నేను అనుకుని ఆ విధంగా అయితే చేశానండి. గోరింతాకుని మిక్సీలో వేసేయచ్చు, కానీ పూర్వకాలం సాంప్రదాయం ప్రకారంగా రుబ్బించాలని అనుకున్నాను. ఈ విధంగా అయితే రుబ్బడం అయితే స్టార్ట్ చేసామండి. అన్నీ కూడా తను చక్కగా అక్కడ కడిగించేసుకున్నానండి. ముగ్గులు కూడా పెడుతుంది తను అక్కడ. ఇక్కడేమో రోలు కడిగి ముగ్గులు పెట్టింది కదండి. నేను ఫస్ట్ ఆ రోటికి దండం పెట్టుకునండి ఆ గోరింతాకుని రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను. నాకు రుబ్బడం అంటే చాలా ఇష్టం అండి, కానీ రుబ్బడానికి నాకు టైం లేక నేను కాసేపు రుబ్బండి. తర్వాత చిన్నమ్మాయి గారికి ఇచ్చాను, ఆవిడ రుబ్బారు. తర్వాత ఇంకొక ఈవిడ 2 వాయిలు రుబ్బితే ఇంకొక వాయేమో ఎదురుగా సుబ్బలక్ష్మి గారు అని ఉంటారండి, ఆవిడ రుబ్బారు. ఎందుకంటే ఎవరినైనా ఇద్దరు పనోళ్ళని పెట్టి రుబ్బిద్దామంటే అసలు ఎవరికి కూడా రుబ్బడం రాదంటున్నారండి ఈ జనరేషన్ పిల్లలు. మామూలుగా ఇది వరకటి వాళ్ళు అయితే పెద్దోళ్ళు అయిపోయారంటండి. అసలు నేనైతే పసుపు కుంకుమ కూడా ఏముంది, ఒక కేజీ సరదాగా అసలు రోట్లో దంచేలాగా కుంకురాళ్ళు వేసి దంచుతారు కదండి, ఆ విధంగా చేద్దామని అనుకున్నాను. కానీ నాకు ఏంటంటేనండి ఈ కార్యక్రమం మొదలుపెట్టడానికంటే బుధవారం రోజున గోరింతాకు, శుక్రవారం వరలక్ష్మి పూజ కదండి, బుధవారం రోజున పసుపు కొట్టడం గోరింతాకు పెట్టుకోవడం అండి. ఇలాగ డిసైడ్ అయ్యామన్నమాట. ఆ విధంగా నేను గోరింతాకు నది రుబ్బడం మొదలు పెట్టాను కదండి. కానీ అంత క్రితం రోజు 4 రోజులు నుంచి నాకు జ్వరం అండి, విపరీతమైన జ్వరం, అసలు తగ్గలేదు. అంత క్రితం రోజే కొంచెం జ్వరం రాకుండా ఉంది. పొద్దునుంచి సాయంత్రం వరకు పడుకునే ఉన్నానండి. ఆ మర్నాడు ప్రొద్దుటే ఇది మొదలుపెట్టాను అనమాట. అందు గురించి ఏంటంటే రుబ్బడం అంటే నాకు రుబ్బడం చాలా ఇష్టం అండి, కానీ ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి కదా. అందు గురించి ఎదిరింటావిడిని పాపం సుబ్బలక్ష్మి గారు నాకులాగా ఆవిడ బాగానే రుబ్బుతారండి. ఒక ఆవిడని రుబ్బమని చెప్తే ఆవిడ రుబ్బారు. నేను ఫస్ట్ ఇలాగ రుబ్బి లేచానండి. తర్వాత చిన్నమ్మాయి గారు కంటిన్యూ చేశారనమాట. ఇక్కడైతే ముగ్గులు ఈ విధంగా పెట్టుకుంటున్నామండి. మామిడాకులు అవి కూడా కట్టించాను, రోలు కూడా తెప్పించానండి. రోలు తెప్పించి ఇవన్నీ ఇక్కడ ముస్తాబు చేసుకోవడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. అసలు అయితే రోట్లోనూ నిజంగానే ఎవరైనా దంచేవాళ్ళు ఉంటే 1 కేజీ పసుపు 1 కేజీ కుంకుమ దంపించుదామని అనుకున్నానండి, కానీ దంచేవాళ్ళు ఎవరు లేరంటండి. అసలు దంచడం వచ్చిన వాళ్ళేమో పెద్దోళ్ళు అయిపోయారంటండి బాగా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు కనీసం రుబ్బడం రాదన్నారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మన పాతకాల సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి అనమాట అండి. కొన్ని విద్యలు అంటే రోట్లో రుబ్బడం అనే విద్య కూడా కనుమరుగైపోతుంది అనేది నాకు తెలిసింది. నేను దంచడం అనేది పూర్తిగా నేర్చుకోలేకపోయానండి. కొంతవరకు ఏదో నేర్చుకున్నాను, కానీ దంచడం ఇద్దరు కలిపి వేయడం అనేది నాకు రాదు. నిజంగా అది కూడా నేర్చుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే అలా కనుమరుగైపోతే ఎలా అండి అసలు మనకు అదొక వృత్తి. అంటే ఆడవాళ్ళకి అవన్నీ కూడా వచ్చి ఉండాలి అసలు. మనకు వస్తేనే కదండి మనం వాళ్ళకి ఇవ్వగలం. తర్వాత ఏంటంటే పైకి వచ్చి స్నానం చేసండి, దేవుడికి ఇలా దండం పెట్టుకొని తర్వాత వరలక్ష్మీదేవిని గొడుగులోను కూర్చోబెట్టండి. అంటే ఒక పీఠం, వెండిది పీఠం ఉంటుందండి, అందులో
ఎవరు సాయిబాబా అయితే సాయిబాబాని, లక్ష్మీదేవి అయితే లక్ష్మీదేవిని ఆ పూజ ప్రకారం అలాగా అందులో పెడతానండి. ఆ విధంగా నేను పక్కన పీఠం పెట్టుకొని ఆ వరలక్ష్మీదేవిని కూడా అక్కడ పెట్టండి. అక్కడంతా కూడా పూజ చేసుకుని తర్వాత ప్రసాదం చేశానండి. ఆ ప్రసాదం కూడా అక్కడ పెట్టి మా వాళ్ళందరూ ఒక 15 మంది వచ్చారండి. తాంబూలాలు పసుపు కొట్టి తాంబూలాలు తీసుకోవడానికి రమ్మన్నాను. వాళ్ళందరూ కూడా వచ్చారు. మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా చాలా వేడుకగా బాగా జరిగింది. అంటే శాస్త్ర ప్రకారం చెయ్యాలి అంటే చిన్నగానే కదండి. అంటే ఒక 40 మంది ఆడవాళ్ళని అలాగే ఒక 15 మంది మగవాళ్ళు అయ్యారనుకోండి. అలాగ వాళ్ళని పిలుచుకున్నప్పుడు చిన్నగా కాబట్టి అన్నీ కూడా శాస్త్ర ప్రకారం చేయాలని అనుకున్నానండి. వీలైనంత వరకు ట్రై చేశాను. అలాగే పసుపు కొట్టడం అయితే మొదలుపెట్టానండి ఈరోజు. గోరింతాకైతే రోట్లో రుబ్బించాను కదా, ఆ పైనుంచి అపార్ట్మెంటు మా ఇంట్లోంచి ఈ విధంగా బయలుదేరుతున్నామండి కిందకి. పసుపు దంచడానికండి. పసుపు కొమ్ములు, తాంబూలాలు, నీళ్ళు అన్నీ పట్టుకుని ఏ పనికైనా కూడా మనం చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళడం అనేది చాలా మంచిదండి ముందు. ఆ విధంగా అయితే మేమందరం కూడా కిందకి బయలుదేరి కింద కూడా డెకరేషన్ చేయడానికి ఆల్రెడీ ఒకరికి మా బేబక్కని ఆ అక్కకు పురమాయించానండి. తను చాలా డెకరేషన్ అంటే చాలా ఇష్టం. మొక్కలు కూడా బాగా పెంచుద్ది. తనైతే చక్కగా డెకరేషన్ అయితే కింద చేసిందండి. ఇత్తడి పాత్రలు అవన్నీ కూడా ఇచ్చాను. అలాగే రోల్ని కూడా తెప్పించానండి. రాతి రోలు తెప్పించాలని చూశాను కానీ తర్వాత ఎవరో చెక్క రోలు కూడా మంచిదే, పూర్వకాలం బాగా చెక్క రోలు వాడేవారు అన్నారు. ఈవెంట్స్కి అది కూడా చెక్క రోలు వాడుతున్నారంటండి. అది తెప్పించాను. దానికి ఈ విధంగా అయితే ఇదిగో కింద అయితే డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారండి. చాలా బాగా చేసిందండి ఆ అక్క. అలాగా ఫ్లవర్స్ కింద పెట్టి పువ్వులు అవి కూడా వేసి పువ్వులు అవి కూడా ఇచ్చాను. ఈలోపు మేము కిందకు వచ్చేలోపు తను పిండి వరిపిండి అలాగే కుంకుమ అవి వేసి చాలా బాగా డెకరేషన్ చేసిందండి తను. అలాగే మన దగ్గర ఉన్న అంటే నా దగ్గర కొన్ని బిందులు గిన్నెలు ఉన్నాయండి ఇత్తడివి. అవి తెల్లగా తోమిచ్చి పెట్టాను. వాటిల్లో కూడా చక్కగా ఇలాగా వేసి పువ్వులు అవి కూడా వేసి ఆ బిందెల్లోనూ గిన్నెల్లోనూ నీళ్లు పోసండి. తర్వాత పువ్వుల రేకులు వేసి అక్క డెకరేట్ చేసింది. తను చూడండి వీడియో తీసుకుంటుంది కదండి. ఈ అక్కేనండి మొత్తం ఇక్కడైతే డెకరేషన్ పువ్వుల డెకరేషన్ అదంతా కూడా తనే చేసింది. అలాగే చిన్నమ్మాయి గారు ఇంకా అక్కడ రుబ్బుతున్నారండి. అంటే ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి రుబ్బుతున్నారనమాట ఆవిడ. చూడండి పెద్ద ఆవిడైనా ఆవిడ రుబ్బగలుగుతుంది. నేను రుబ్బగలనండి కానీ టైము మనకి పైన అన్నీ సర్దుకోవాలని రుబ్బలేదంతే. అలాగే ఇక్కడ చూడండి గంధం చెక్క కూడా తీసుకొచ్చానండి. ఇదివరకు మన వాళ్ళు ఏదన్నా ఒక పని ప్రారంభించేటప్పుడు ముందు మనకి గంధం కూడా చక్కగా నూరేవారు కదండి. ఇలాగా ఆ గంధం సాన పెట్టి ఇలాగ నూరేవారు కదా, ఆ సాన కూడా తీసుకొచ్చి కడిగి దానికి కూడా పసుపు కుంకుమ రాస్తున్నాం అనమాట అండి. వరలక్ష్మి వ్రతానికి గంధాన్ని కూడా నూరేనండి గంధం చెక్కతో. ఆ విధంగా సరదాగా అంటే తక్కువ మంది కాబట్టి ట్రై చేయగలిగాను. పెళ్ళిళ్ళప్పుడు అది చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కదండి. అప్పుడు మనకి హడావుడిగా ఉంటుంది. సమిష్టిగా అందరం పూర్వకాలం ఎలా చేసుకునేవాళ్ళమో ఆ విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసి చెయ్యాలని నేను సరదాగా అనుకున్నానండి. ఆ రకంగానే మా వాళ్ళు అంటే పువ్వులు డెకరేషను మాలలు తెచ్చుకుని చక్కగా ఈజీగా డెకరేషన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. కానీ నేను పువ్వులు తెప్పించి అందరినీ 10 మందిని రమ్మని అందరం కలిసి గుచ్చుకుని మేమే డెకరేషన్ చేసుకున్నామండి. ఆ విధంగా కూడా జరిగిందనమాట. ఈ ఫస్ట్ పసుపు కొట్టించడానికి మన షాప్లో పసుపు కుంకుమ వేసుకునే కొండపల్లి చెక్కవి ఉన్నాయండి. కొండపల్లి బొమ్మలు పసుపు దాంట్లోనే కుంకుమ దాంట్లోనే అబ్బాయి అమ్మాయి బొమ్మ ఉంది. సరదాగా గిఫ్ట్ కింద ఇద్దాం ఈ రోజు అని తెప్పించాను. సాన చూడండి గంధం సాన, దానికి కూడా ముగ్గులు పెట్టి ఆ గంధం పైన పెట్టామన్నమాట అండి. అంటే పసుపు కొట్టిన తర్వాత అది కూడా గంధం నూరదామని ఈ విధంగా అయితే మేము ముస్తాబు చేసుకున్నామండి. తర్వాత ఆ పసుపు కొమ్ములు ఒక 3 సార్లు ఆ పసుపు కొమ్ముల్ని అందులో వేసామన్నమాట అండి. వేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇద్దరు కలిసి 3 సార్లు పసుపు కొట్టామండి. ఆ విధంగా అయితే జరిగింది. చాలా సరదాగా జరిగిందండి. అంటే చిన్నగా చేసుకుంటున్న శాస్త్ర ప్రకారం చెయ్యాలనే ఒక ఆలోచనకి రూపకల్పన అయితే బాగానే జరిగిందండి. నాకు జ్వరం వచ్చి అసలు ఎలా చేస్తాను ఎలా చేయగలను ఏంటో అనుకున్నాను. కానీ బాగా ఆ లక్ష్మీదేవి బాగానే చేయించుకుందని అనిపించిందండి. అన్నీ కూడా అంటే పెళ్ళైన సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు నా పుట్టినరోజు 2 కలిసి వచ్చినాయండి. తర్వాత మళ్ళీ 23 సంవత్సరాలకు వచ్చింది. ఏమో మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదండి. అందు గురించి సరదాగా వరలక్ష్మీదేవి నేను కలిసి చేసుకోవాలని అంటే ఆవిడ వేడుకను పుట్టినరోజు కూడా వచ్చింది కాబట్టి ఇంకా బాగా చెయ్యాలని నాకు అనిపించింది. అందు గురించి ఈ రకంగా అయితే సరదాగా చేశానండి.
ఇలాగ అందరూ కూడా పసుపు కొట్టారనమాట. 3 సార్లు కొట్టామండి ఈ రకంగా. తర్వాత ఆంటీ పెద్దావిడండి, ఆ ఆంటీ కూడా కొట్టారు. అలా 1 బై 1 ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేశారండి. వెనకాల నావేనండి అవి పూల మొక్కలు మా కార్ పార్కింగ్ వెనకాల. అవి కూడా గ్రీనరీగా కనిపిస్తూ చూడడానికి చాలా అందంగా ఉందండి. ఈ విధంగా పసుపు కొట్టిన తర్వాత గోరింతాకులు కూడా పెట్టుకున్నామండి. అంటే రుబ్బిన గోరింతాకుని కొబ్బరి చెప్పులు కూడా మనం కోరుకుంటాం కదండి. దేనికన్నా అవసరమైనప్పుడు మనం కొబ్బరి చెప్పులు కోరుకుంటాం. ఆ చెప్పులను ఎప్పుడు కూడా దాచి ఉంచుతానన్నమాట నేను. అవి ఎకో ఫ్రెండ్లీ కదండి. ఎప్పుడైనా ఏదన్నా వేసి ఇవ్వాలన్నా ఎవరికైనా ఎందుకో నేను అలాంటివి దాచుకుంటానండి. అవి ఉన్నాయి. వాటిలో గోరింతాకు వేసి ఇచ్చానండి అందరికీ. తర్వాత బొట్టు గంధం వచ్చిన వాళ్ళకి బొట్టు గంధం పెట్టాలి కదండి. మా వాళ్ళు పెట్టేశారు. కొంతమందికి పెట్టకపోతే వాళ్ళకి నేను పెడుతున్నాను అనమాట అండి. ఈ విధంగా కొట్టిన తర్వాత 1 బై 1 అందరూ కూడా ఇలా వేశారండి. ఒక 15 మంది వచ్చారు. చక్కగా చాలా బాగా జరిగింది. మా వేడుక ఎలా అనిపించిందో ఏంటో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ రోజు అయితే ఈ విధంగా జరిగింది కదండి. రెండో రోజు అంటే లక్ష్మీవారం రోజు అయితే మొత్తం దండలు గుచ్చుకోవడం, డెకరేషన్ చేసుకోవడం అండి రెండో రోజు. ఈ రోజేమో పసుపు కొట్టడం, గోరింతాకులు పెట్టుకోవడం అనమాట అండి. తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి అందరికీ బట్టలు తీసుకున్నానండి వచ్చిన వాళ్ళందరికీ. అవి బట్టలు చీర జాకెట్కి పసుపు బొట్లు పెట్టి అలాగే పసుపు కుంకాన్ని ప్యాకింగ్ చేసుకోవడం అలాంటివన్నీ కూడా ఈరోజు చేసుకున్నామండి. పసుపు కొట్టి పసుపు కుంకుమ ప్యాకింగ్ చేసుకోవడం, కొత్త బట్టలకి అంటే ఏదైతే తాంబూలం కింద చీర జాకెట్ ఇస్తున్నామో వాటికి పసుపు రాసుకోవడం అలాంటి పనులన్నీ కూడా ఈరోజు చక్కబెట్టుకున్నాము. లక్ష్మీవారం రోజు అయితే మొత్తం డెకరేషన్ అండి, ఓన్లీ డెకరేషన్ అనమాట. మొత్తం అంతా కూడా ఆ రకంగా చేసుకున్నామండి. అందరం కలిసి మా అపార్ట్మెంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారండి. 10 మంది కలిసి మాలలు గుచ్చడం అంటే ఇది వరకు మొత్తం మనం ఇలాగే చేసుకునేవాళ్ళం అండి సమిష్టిగా. కానీ ఇప్పుడు మర్చిపోయాం ఆ విధానాలని. అవి మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఒక చిన్న తాపత్రయం అండి అంతే నాకు. అంటే ఇప్పుడు అందరం కూడా ఏది ఇన్వాల్వ్ చేయకుండా మన పని మనం చేసుకోకుండా అన్నీ కూడా తెప్పించుకుని కూర్చుని అలా చూడడం అనేది అలవాటు చేసేసుకున్నాం. ఆ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏంటో 10 మంది కలిసి ఒక పని చేసినప్పుడు వచ్చే ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేయాలని ఆ విధంగా మనం పూర్వకాలం విధానాలు అంటే మంచి ఆరోగ్య సూత్రాలు పాటించడం కాదండి, పనులను కూడా మనం అలవాటు చేసుకోవాలి. అసలు రోట్లో రుబ్బడం రాదంటేనే నాకు విచిత్రంగా అనిపించిందండి. అంటే మా పని అమ్మాయి కూడా అసలు ఆ అమ్మాయి కూడా నేను అసలు రుబ్బలేనందండి. తర్వాత బయట వాళ్ళు కూడా మాకు అసలు ఎవరు కూడా రాదన్నారు. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కాబట్టి మనం ఆ విధానాలను కూడా అంటే పాత విధానాలను అలవాటు చేసుకోవడం మంచిదేనండి. ఇప్పుడు జిమ్ములకి వెళ్ళి రకరకాల వస్తువులు మోసి ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కదా. అసలు మనం అలాంటివి నేర్చుకుంటే అవన్నీ అవసరం లేదండి. పూర్వకాలం వాళ్ళు అవి ఇలాంటి దంచడం ఎంత గట్టిగా దంచేవారు అనుకుంటున్నారు అసలు. అట్ల దద్దప్పుడు కానీ మామూలుగా ఏదైనా ఒక పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లోనూ మోగిపోతూ ఉండేవండి. రోళ్ళును కొట్టుకుని పిండ్లు కొట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకునేవారు. ఆ పద్ధతులు మానేసి ఇప్పుడేమో జిమ్ములకి వెళ్ళడం ప్రతిరోజు ఆ సాధనాలు ఈ సాధనాలు పట్టుకుని ఇలా చేస్తే ఇలా తగ్గుద్దంట, ఇలా చేస్తే ఇలా తగ్గుద్దంట అనుకోవడం ఇలా చేస్తున్నారండి. అలా కాకుండా మనం ఆ విధానాలు అలవాటు చేసుకోవడం, ఆరోగ్య సూత్రాలు పాత విధానాలు కుండల్లో వండుకోవడం, ముడి బియ్యం తినడం ఇవే కాదండి, మన పనులు కూడా పాత విధానాలు అవలంబిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా అయితే ఆ పసుపు కొట్టేసిన తర్వాత అండి ఒక 5 ముత్తైదులకి నా చేతితో గోరింతాకు పెడదామని రమ్మన్నాను. తర్వాత కొబ్బరి చెప్పుల్లో వాటిని మేము అందించిన విధానం కూడా అంటే ఎకో ఫ్రెండ్లీగానండి. ప్రతిదీ పసుపు కుంకుమ వేసి తాంబూలం ఇచ్చేని చూడండి, అది కూడా కొండపల్లి బొమ్మ అనమాట అండి. చెక్క వాటితో తయారు చేసిందనమాట. అది వాటి మీద పేపర్లు ఆడు ఇచ్చినా కూడా పేపర్లు తీసి మనం రీసైక్లింగ్ పంపిస్తాం కదండి, అవి పక్కన వేసేసి ఓన్లీ ఆ బొమ్మలు మాత్రమే ఇచ్చాము. అలాగే గోరింతాకండి చిన్నమ్మాయి గారు రుబ్బింది. ఆ పక్కన అదిగోండి సుబ్బలక్ష్మి గారు అక్కడ అందులో వేస్తున్నారు కదా వాటరు, బ్లూ సారీ కట్టుకున్నారు చూడండి, ఆవిడ రుబ్బారు. ఆవిడ నాకులా బాగానే రుబ్బుతారండి. అంటే ఇప్పుడు మానేశారు కానీ ఆవిడ చేయగలరు అనమాట. నేను ఎప్పుడైనా రుబ్బు చూపిస్తానండి. నేను ఎప్పుడు కూడా పెళ్ళైన కొత్తలో పెసరట్టుని ఎప్పుడు రుబ్బే వేసేదానండి. అసలు పెసరట్టుని రోట్లో రుబ్బుకుని వేసుకుంటే ఆ వచ్చే టేస్ట్ అసలు యమా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి తప్పనిసరిగా రుబ్బి పెసర టేస్ట్ చూపిస్తాను మీకు కూడా. ఈ విధంగా గోరింతాకునైతే అంటే రోట్లో రుబ్బడం వల్ల బాగా చిక్కగా ఉందండి. దాన్ని కొంచెం ఇలాగా నీళ్ళు కలిపి తర్వాత 5 చిప్పల్లోకి ఫస్ట్ అందిద్దామని తీసానండి. తీసి
అలాగే నా చేతితో 5 ముత్తైదులకి చందమామ పెట్టాను, తర్వాత వాళ్ళని పెట్టుకోమని. అసలు జ్వరం మూలనండి ఆ రోజు, ఆ క్రితం రోజు కొంచెం తగ్గిందనమాట. బాగా ఏదో హడావిడిగా చేశానండి అంతే. అలాగా అయినా ఏదో లక్ష్మీదేవి బాగానే చేయించుకుందని అనిపించింది. వాళ్ళందరూ కూడా వచ్చి బాగానే ఎంజాయ్ చేశారండి. ఆ రోలు చూడండి, మొక్కలు రోలు ఏదో మన పెరట్లో వాతావరణంలో అనిపిస్తుంది కదండి చూడడానికి. ఆ విధంగా అయితే 5కి కూడా పెట్టానండి. ఆంటీ వీళ్ళందరూ కూడా పెట్టించుకున్నారు. అందరూ ఏం చేశారంటే అక్కడ కూర్చుని పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళి పెట్టుకుంటాంలేండి అనేసి అందరూ కూడా ఫస్ట్ చందమామ పెట్టాను కదా, మిగిలిన వాళ్ళు అందరూ కూడా కొబ్బరి చిప్పల్లో పెట్టించాం కదండి, అవి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టుకున్నారనమాట అండి. నేను మా మరదలు మేమందరం కూడా కూర్చుని గోరింతాకులు మేమైతే పెట్టేసుకొని అవి ఆరిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ ప్యాకింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకున్నామండి. ఈ విధంగా అయితే గోరింతాకుని అయితే పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ప్రసాదం పెట్టండి. వచ్చిన ముత్తైదులందరికీ కూడా ప్రసాదాన్ని బౌల్లో పెట్టి ఇచ్చి, తర్వాత చెరుకు రసం కూడా తెప్పించి అది కూడా వేసి ఇచ్చామండి. అసలు మీరు గమనిస్తే మేము చేసింది ఏదైనా కూడా మొత్తం ఎకో ఫ్రెండ్లీగానే ఉంది, మీరు గమనించండి. అంటే ఒక ప్లాస్టిక్ వస్తువును కూడా మేము వాడలేదు. వాడు ఏదైతే ప్యాకింగ్ ఇస్తాడో ఆ ప్యాకింగ్ కూడా పక్కన పెట్టి రీసైక్లింగ్ దాంట్లో వేసి ఆ 2 బొమ్మల్ని ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఇస్తాడండి. అలాగే ప్లాస్టిక్ని ఇవ్వడం ఇష్టం లేక ఆ బొమ్మలకున్న కవర్ను కూడా తీసేసి మన పేపర్ కవర్ని వాళ్ళకి ఇచ్చామండి అందులో పెట్టుకోవడానికి. ఈ విధంగా అయితే అంటే ఆ కొట్టడం అయిపోయి గోరింతాకు పెట్టడం అయిపోయిన తర్వాత తాంబూలం పసుపు కుంకుమ కూడా ఆ డబ్బాలో వేసామండి మేము. అలా పెట్టి ఇచ్చామన్నమాట అండి. ఇచ్చి ఒక పేపర్ కవర్ కూడా ఇచ్చాము. ఆ పేపర్ కవర్లో ఈ తాంబూలాన్ని ఇవన్నీ కూడా వేసుకున్నారు. అలాగే మనం చెరుకు రసం తెప్పించిన మన షాప్లో ఉన్నాయి కదండి బౌల్స్, అవి తెప్పించి స్టీల్ స్పూన్స్ కూడా మనకు ఉన్నాయి కదా, వాటిల్లోనే ప్రసాదం పెట్టి అందరికీ కూడా ఇచ్చాము. అలాగే చెరుకు రసం కూడా ఒక బుడ్డి క్యాన్లో తెప్పిస్తానండి నేను. తెప్పించి ఆ థమ్సప్లో అవన్నీ ఇష్టం లేక ఆ చెరుకు రసం అయితే మంచిది కదా, అది కూడా ప్లాస్టిక్ బాటిల్లో తెప్పించనండి. దాన్ని కూడా చక్కగా క్యాన్లో తెప్పించి మన స్టీల్ గ్లాసుల్లో పోసిస్తానమాట. మీరు గమనిస్తే ఇక్కడ ఏ రకమైన ప్లాస్టిక్ని మనం వాడలేదండి. అంటే మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చెయ్యొచ్చండి. అలాగా చూడండి, ఇక్కడ స్టీల్ బాటిల్ అలాగే బుడ్డి క్యాన్తోనే తెప్పించాను నేను. అలాగే చూసారా ప్రసాదానికి స్పూన్లు అవి అంటే పడేసే వస్తువు ఏది ఉండదనమాట అండి. అలాగే ఇక్కడ మా మరదలు నూరుతుందండి గంధాన్ని. మరి పసుపు కొట్టాం కదా, మరి గంధం కూడా నూరాలి కదండి. ఆ గంధాన్ని ఈ విధంగా అయితే నూరి అలాగ చూసారా ఆ గంధాన్ని నూరి అందులోకి తీస్తాం అనమాట. ఇది వరకు ఆ మంగళి కూడా బాగా పెద్ద పనులప్పుడు మంగళి కూడా అది నూరేవాడండి. అంటే మన పనులకి ఒక్కొక్కళ్ళు ఒక పని చేసేవారనమాట. అలాగా ఆ విధంగా అంటే అది మర్చిపోయామండి ప్రతి ఒక్కళ్ళం కూడా. లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చుని నూరేవారు. అంటే చక్కగా అలా గంధం నూరుకుని అలా చేసుకున్నది చాలా బాగుంటుందండి. అలా శాస్త్ర ప్రకారం వీలైనంత వరకు కూడా అలా ట్రై చేశాను. మేమందరం కింద కూర్చుని అంటే ఫస్ట్ కడుక్కుని ముగ్గులు పెట్టేసుకున్నాం కదండి. ఆ విధంగా చూడండి పేపర్ కవర్లో ఎలా వేసుకుంటున్నారో తాంబూలం అదిని. ఆ విధంగా ఆ పేపర్ కవర్ ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏదన్నా ఒక చిన్న పని చేసుకున్నా ఎకో ఫ్రెండ్లీగా మనం చేయగలమండి. అంటే మనసు పెట్టి మనం ఆలోచిస్తే అలా చేయగలం. అలాగే ఏ పనినైనా శాస్త్ర ప్రకారం ఇలా చేయడానికి కూడా ట్రై చేయండి. అంటే మనం చేస్తేనే కదండి మన ముందు తరాల వాళ్ళకి. అంటే అక్కడ గంధం నూరుతుంటే అసలు మా మరదలకి అయితే సానబెట్టి ఇలా గంధం నూరడం అనేది దానికి తెలియదంట. అంటే చిన్నప్పుడు నేను నూరేదాన్ని అండి. అమ్మ ఏదన్నా పనులప్పుడు వరలక్ష్మీతం అప్పుడు అది ఆ నానమ్మ నన్ను నూరమంటే నేను నూరడం అవన్నీ నాకు తెలుసు, తనకు తెలియదంట. అలా కొంతమంది తెలియట్లేదండి. అంటే అవన్నీ కూడా మనం పాటిస్తేనే వాళ్ళకి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అందరికీ కూడా అన్నీ ఇలా ఇచ్చిన తర్వాత అండి ఇంకా వాళ్ళు గోరింతాకులు పట్టుకుని కొంతమంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా గోరింతాకు పెట్టుకొని కింద కూర్చునండి గోరింతాకులు పెట్టుకొని అవి ఆరిన తర్వాత పైకి వెళ్ళి భోజనాలు చేసామండి. చేసిన తర్వాత అప్పుడు పసుపు కుంకుమ ప్యాకింగ్లు ఇవన్నీ కూడా చేసుకున్నాం. ఆ వీడియో రేపు చూపిస్తానండి. ఎందుకంటే ఒక్కరోజే ఎక్కువ అయిపోతుంది ఇదంతా చూపించాలంటే. నాకు 2 చేతులకి కూడా, ఒక చేతికి అనంతి గారు పెట్టారు, ఇంకొక చేతికి పద్మ గారు పెట్టారు. మా మరదలు వాళ్ళనేమో నా కాళ్ళకి పెట్టేశారండి. అలాగా నాకైతే నేను 2 చేతులకి 2 కాళ్ళకి కూడా పెట్టించుకున్నాను అనమాట. ఆ రకంగా అయితే నాకు ఒక్కొక్కళ్ళు ఒక చేతికి ఈ విధంగా పెట్టారండి.
రుబ్బింది కదండి అసలు అంటే పసిరి పసిరిగా ఉంటుంది, అది కొంచెం కలరు థిక్గా ఉంటుందండి. ఈ విధంగా చందమామ పెట్టుకుని చుక్కలు పెట్టుకుంటేనే అది ఎంతో అందం అండి అసలు గోరింతాకు. అంటే గోరింతాకు పెట్టుకోవడం వల్ల కూడా మన చేతులకి మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఒక శుభకార్యం స్టార్ట్ చేసేటప్పుడు మన ఆరోగ్యానికి పనికొచ్చే విషయాలను మాత్రమే మన వాళ్ళు పాటించేవారు. పసుపు రాసుకోవడం వల్ల యాంటీబయాటిక్ అండి, కాళ్ళకి మంచిది, గోళ్ళు అవి పుచ్చిపోకుండా అలాగే పగుళ్ళు రాకుండా మన కాళ్ళు ఉంటాయని దానికి యాంటీబయాటిక్ అని అలా పెట్టారు. ఆ విధంగా అంటే మన పెద్దవాళ్ళు ఏదో పూర్వకాలం వాళ్ళు చెప్పింది ఏదైనా సరే కూడా మనకు మంచి కోసమే చెప్పారండి. ఆ విధానాలు అనుసరించడం అనేది మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఆ సూత్రాలనే వాళ్ళు అవలంబించారండి. మనం ఇప్పుడు కోన్ గోరింటాకులు పెట్టుకుంటున్నాం, కానీ ఇలా పెట్టుకుంటాం చాలా మంచిదండి. ఈ విధంగా అయితే నాకు ఇలాగ చూడండి 2 కాళ్ళకి 2 చేతులు పెట్టుకొని ఇలా కూర్చుని ఉన్నాను అనమాట. తర్వాత చీరలు అవి తీసండి, అందరికీ కూడా తాంబూలాలకి చీరలు తెచ్చాను, జాకెట్లు, వాటికి పసుపు రాసండి, కొంచెం మ్యాచింగ్ జాకెట్ ముక్కలు అందులో పెట్టడం, అలాంటి పనులన్నీ చేసుకుని అది రేపు వీడియోలో చూపిస్తాను. ఉంటానండి.